ఫ్రెండ్స్ ఇక్కడ రకాల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ వచ్చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో విఆర్ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సో చాలామంది అభ్యర్థులు కూడా ఈ యొక్క సిలబస్ ఏంటి, ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అడిగారు. సో అందుకనే మీ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితమే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క పీడిఎఫ్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది. సో కింద మీకు కామెంట్ సెక్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ తాలూకు లింక్ ఇచ్చాను. సో దయచేసి ఎవరైనా సరే ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద కామెంట్ సెక్షన్లో చూడండి. ఇక్కడ మనకు సిలబస్ అనేది చాలా క్లియర్గా మనకు మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ యొక్క విఆర్ఓకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 8/6/2018 నుంచి స్వీకరించబడతాయి. చివరి తేదీ వచ్చేటప్పటికి 2/7/2018 అనేది చివరి తేదీగా ఉంది. ఫ్రెండ్స్ ఈ యొక్క విఆర్ఓ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో నిర్వహించాలా లేదంటే ఆఫ్లైన్లో నిర్వహించాలనేది కమిషన్ చివరిగా తీసుకుంటుందని చెప్పి ఇచ్చాడు. అండ్ అంతేకాకుండా 700 ఖాళీలు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మినిమం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 44 సంవత్సరాలు. స్కేల్ పే విషయానికి వెళ్ళినట్లయితే 16,400 నుంచి 49,870 రూపాయలు అనేది మనకు స్కేల్ పేగా ఉండడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళినట్లయితే మనకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. పూర్తిగా మనకు ఏజ్ విషయానికి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 1/7/2000 సంవత్సరానికి లోపు అండ్ అంతేకాకుండా 2/7/1974కి ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అంతేకాకుండా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. SC STకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఫీజు విషయానికి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫీజుగా 200 రూపీస్ అనేది ఉంది. ఎగ్జామినేషన్ ఫీజుగా 80 రూపీస్ ఉంది. అయితే మనకు SC ST BC PH ఎక్స్ సర్వీస్ మెన్కి కేవలం అప్లికేషన్ మాత్రమే ఫీజు ఉంది. సో మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే వీరికి లేదు. ఇందులో వారికి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనీ పేమెంట్ అనేది మనం ఆన్లైన్ విధానంలోనే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వెళ్ళినట్లయితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబానగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్లో మనకు ఎగ్జామ్ సెంటర్స్గా మనకు ఉండడం అయితే జరిగింది. సో ఓసీకి 40%, బీసీకి 35%, SC STకి 30% స్కోర్ అనేది రావాలి. సో మెరిట్లో ఎవరైతే ఉంటారో వారికి జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 700 పోస్టులకి వివిధ కేటగిరీస్ వారిగా చాలా క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. సో ఉమెన్స్కి, జెంట్స్కి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు అనేది ఉన్నాయి అని చెప్పి మనకు కేటగిరీస్ వారిగా ఇచ్చాడు. సో మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చిన నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యొక్క విఆర్ఓ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే పరిశీలిద్దాం. సో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీ అబిలిటీస్ మీద మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో 150 ప్రశ్నలు ఉన్నాయి. సో జనరల్ నాలెడ్జ్ నుంచి 75, సెక్రటరీ అబిలిటీస్ నుంచి 75 ప్రశ్నలు అయితే వస్తున్నాయి. 150 మార్క్స్కి 150 నిమిషాలు అయితే మనకు కేటాయించడం జరిగింది. సో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ పరిశీలించినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జియోగ్రఫీ అండ్ ఎకానమీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అనేవి మనకు చాలా ఉన్నాయి. సో మనకు 9 టాపిక్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అంతేకాకుండా మనకు ఆ సెక్రటరీ అబిలిటీస్ నుంచి పరిశీలించినట్లయితే 5 టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ యొక్క సిలబస్కి అనుగుణంగా మనం 3 నెలలు అయితే మనకు దగ్గరగా సమయం అయితే ఉంది. సో బాగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో మనకు చాలా నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ యొక్క విఆర్ఓ జాబ్ సంబంధించిన మెటీరియల్స్ కానీ సో అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కానీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకు PDF అనేది ఇచ్చాను. ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.